hello, namaste. Welcome to Young Chef. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి మన యంగ్ షెఫ్ సెట్కి చాలా రోజుల తర్వాత ఒక అబ్బాయి వస్తున్నాడు. హాయ్ నరేష్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా స్వీట్. మీరు? నేను బాగున్నాను. ఏం చేస్తుంటావు నరేష్? స్పోర్ట్స్ ఎక్కువ ఆడతాను. ఇంతకే ఆటలు ఆడతావు? అలసిపోయే ఆటలు ఆడతాను. అంటే కబడ్డీ, క్రికెట్. అలానా? సో అన్ని అవుట్డోర్ గేమ్స్ అనమాట. అంతే. ఇండోర్ ఏం ఆడవా? టైం పాస్గా ఆటలు ఆడుతుంటావు. యాజ్ ప్రొఫెషన్ ఏం చేస్తుంటావు? అంటే నార్మల్గా ఏదో వర్క్. అంతకుముందు ఏం చదువుకున్నావు? 10th వరకు. 10th వరకు చదువుకున్నావు. సో 10th వరకు బాగా చదువుకుని ఇంటర్ వరకు చిరాకు వచ్చేసి ఆపేసావా? అట్లా లేదు, ఇంకా పొలం పనులు. మీకు పొలం ఉందా? ఉంది. ఓకే, ఆ పొలంలో ఏం పండిస్తారు? అంటే వరి, కందులు, చెరుకు. సో నువ్వు అక్కడ పొలంకి వెళ్ళి ఫుల్ కష్టపడి అలా వచ్చి తర్వాత ఆటలు ఆడుకునేవాడు. ఇంకేం చేయవు? ఈవినింగ్ టైంలో అట్లా. నైస్. ఇంతకు మీదే ఊరు? మహబూబ్ నగర్, మక్తల్ మండలం, అనుగొండ గ్రామం. ఓ, సో మహబూబ్ నగర్ దగ్గర. మహబూబ్ నగర్లో ఏం ఫేమస్? మహబూబ్ నగర్ అంటే ఫిష్. అవునా? ఇది నాకు తెలియదే. అందుకనే ఫిష్ పిల్ల కోసం చేప పిల్ల రెసిపీ తెచ్చా. అబ్బా అబ్బా, ఎన్ని షేడ్స్ ఉన్నాయి నీలో. వచ్చేసరికి పద్ధతి, ఇన్నోసెంట్ అట్లా అనుకున్నా. అమ్మో, చాలా రకాలు చూపెడుతున్నావు. ఇంతకీ అది ఏ రెసిపీ? పెరి పెరి ఫిష్ ఫింగర్స్. నైస్. సో చక్కగా ఒక యమ్మీ అండ్ స్పైసీ రెసిపీని చేసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా పెరి పెరి ఫిష్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పెరి పెరి ఫిష్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరి పెరి సాస్, మైదా, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ క్రమ్స్, నూనె. పెరి పెరి ఫిష్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకో. ఓకే, ఇదిగో. ఫస్ట్ ఫిష్ చేసుకుందాం. ఈ ఫిష్ ఏంటి ఇంత చిన్న చిన్న ఉంది? అంటే నీళ్ళగా స్లిమ్గా ఉండాలని. డైటింగ్ చేసిందంటావు అది కూడా? అంతే. సాల్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పెరి పెరి సాస్. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఇప్పుడు మిరియాల పొడి కొద్దిగా. మొత్తం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. సో మిక్సింగ్ అయిపోయింది కదా? అయిపోయినట్టు. సో కొంచెం పక్కన పెట్టుకోవాలా? అంటే ఒక 2 minutes అంతే. అది అలా పక్కన పెట్టేసాయి. నువ్వు పొలం పనులు చేస్తా అన్నావు కదా. సో నీకు పొలాన్ని ఇస్తే ఎలా పండిస్తావు? ఫస్ట్ దున్నుతారు, తర్వాత వాటర్ వేస్తారు అంటే పొలం. ఇంకా తర్వాత మళ్ళీ అది ఎండే వరకు మళ్ళీ ఒకసారి దున్నుతారు. అంటే మెత్తవాడి వాడిని ఇంకా అట్లా అయిన తర్వాత ఇంకా ఇత్తనాలు వేస్తారు. అంటే పత్తి కానీ కందులు కానీ అట్లా. ఓకే, తర్వాత అంటే అవి గింజలు వేసిన తర్వాత అది కొద్దిగా మొలకొస్తాయి. దాని తర్వాత ఇంకా చెక్కడం కానీ గడ్డి వీకడం కానీ అలాంటివి. అంతేనా? అంటే సింపుల్ అట్లా ఉంటే మళ్ళీ మసాలా దానికి అలా. ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి ఎన్ని మంత్స్ పడుతుంది? 3 months. 3 months పడుతుంది. 3 నిమిషాల్లో చెప్పేసాడు. సో అది అయిపోయింది కదా, మనం ఈ లోపల మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ప్యాన్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ హీట్ కావాలి స్వీట్. ఓకే, సో ఇది హీట్ అయ్యే లోపల ఇంకేమైనా ప్రాసెస్ ఉందా మనకి? ఇప్పుడు మైదా పిండి వేసుకుందాం. కార్న్ ఫ్లవర్ కొద్దిగా. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం దీన్ని. కొద్దిగా వాటర్ వేసి ఒక ప్లేట్ తీసుకోవాలి స్వీట్. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో అద్దుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఓకే. సో సేమ్ వేలో మిగతా ఫిష్ పీసెస్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో
సో ఫిష్ పీసెస్ మొత్తం రెడీ చేసి పెట్టేసావు అండ్ ఆయిల్ కూడా వేడైపోయింది. మరి లేట్ ఎందుకు? ఇప్పుడు డీప్ ఫ్రైకి దీన్ని దాంట్లో వేసుకుంటాం. ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క, చెల్లి, అన్న, తమ్ముడు? ఒక అక్క ఉన్నాడు. ఒక అక్క ఉంది. ఎవరు? ఒక అన్న. ఒక అక్క, ఒక అన్న. ఒక అన్న. నువ్వు మధ్యలో. చాలా సేఫ్ అబ్బా. ఎవరి ఇష్టం బాగా నీకు? ఇద్దరు. ఒక్కళ్ళు అంటే ఎక్కువ అంటే అన్న ఇష్టం. అన్నయ్య ఎందుకు? నాకంటే పెద్దోడు కదా. అక్క కూడా పెద్దదే కదా. అంటే అన్ననే కదా ఇంట్లో ఉండేది, అక్క బయటికి వెళ్తుంది కదా. పాపం అక్క. అక్క ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇంకొంచెం టైం పడుతుంది. సో నీకు లైఫ్ లో ఏమైనా గోల్స్ ఉన్నాయా? ఏంటి? క్రికెటర్. లైఫ్ లో ఒక క్రికెటర్ అవ్వాలి. కళ. బ్యాట్స్మెన్ బౌలర్? బౌలర్. బౌలర్. నేను ఇంకా ఆటగాడు అంటే బ్యాటింగ్ వచ్చేమో అనుకున్నా. పిన్ వచ్చా నీకు? బ్యాట్మెన్ అంటే బౌలర్స్ ఉంటేనే బ్యాట్మెన్ అని తెలిసేది. ఇంతకీ బ్యాట్స్మెన్ కి చాలా డిఫరెన్స్ ఉంది తెలుసా? ఏంటి? బ్యాట్మెన్ వాడు సూపర్ హీరో, బ్యాట్స్మెన్ నువ్వు హీరో. ఈ బ్యాట్స్మెన్ వల్ల తట్టుకోలేక బౌలర్ అయ్యా. ఇంతకీ నీ ఫేవరెట్ బౌలర్ ఎవరు? భువనేశ్వర్ కుమార్. సో మంచి ఓపెనింగ్ బౌలర్ అన్నమాట. సో నువ్వు కూడా అలానే అయిపో. అప్పుడు మేము చీర్ చేస్తాం నీకోసం ఏ అని. సో ఫ్రై అయిపోయినాయా? అయిపోయినట్టే. ప్లేట్లో తీసుకుంటే అయిపోతుంది. నేను పట్టుకుంటా, హెల్ప్ చేస్తావు. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటాం. ఓకే, సర్వింగ్ ప్లేట్ పెట్టేస్తా. ఇప్పుడు రెడీ అయిపోయింది. మీ టేస్ట్ ఎలా ఉందో చెప్తే. థ్యాంక్ యూ. సో వేడి పెరి పెరి ఫిష్ ఫింగర్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పెరి పెరి ఫిష్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరి పెరి సాస్, మైదా, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ క్రమ్స్, నూనె. పెరి పెరి ఫిష్ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ ఫిష్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరి పెరి సాస్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కే లోపు మిక్సింగ్ బౌల్ లో కొద్దిగా మైదా, కార్న్ ఫ్లోర్, తగినంత నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలని బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి వేడెక్కిన నూనెలో వేసి గోల్డెన్ కలర్ వరకు వచ్చి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ క్రిస్పీ పెరి పెరి ఫిష్ ఫింగర్స్ రెడీ. పెరి పెరి ఫిష్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఎలా ఉంది? అంటే నీ లెక్కనే ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? నువ్వు సాగర్ కానీ. అంటే నువ్వు సాహస వీరుడువా? అంతేగా. అబ్బా ఈతగాని కూడా. అందుకే నీకోసం ఫిష్ తెలుసు. ఓకే, కమింగ్ టు ద రెసిపీ. కానీ చాలా స్పైసీగా క్రిస్పీగా ఉంది. మరి లేట్ ఎందుకు? ఫిష్ లవర్స్ అందరూ ఈ స్పెషల్ స్నాక్ ని ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక మంచి రెసిపీ నేర్పించావు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చూసారు కదా నరేష్ చేసిన పెరి పెరి ఫిష్ ఫింగర్స్ ఎంత క్రిస్పీగా యమ్మీగా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు? మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.